వెల్కమ్ టు ఎస్వీఆర్ అకాడమీ. ఏపీ హైకోర్టు రిక్రూట్మెంట్ సెల్ రిలీజ్ చేసినటువంటి సబార్డినేట్ కోర్సులో ఉన్నటువంటి వేకెన్సీస్లో మీ అర్హత డిగ్రీ వరకు ఉంటే ఎలాంటి పోస్టులు రాసుకోవచ్చు. నేను కొన్ని క్రైటీరియాస్ చెప్తాను, వీటన్నిటిని కూడా ఇవి ఫుల్ఫిల్ చేస్తాయి. ఫస్ట్ పాయింట్, ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ డిగ్రీ, అంటే డిగ్రీ వరకు ఉన్న సర్టిఫికేట్ వాళ్ళు వీటన్నిటిని రాసుకోవచ్చు. అవి 5 పోస్టులు ఉన్నాయి. ఎస్ఎస్సి క్వాలిఫికేషన్ ఉన్నాయి, కొన్ని ఉన్నాయి, ఇంటర్మీడియట్ కొన్ని ఉన్నాయి, డిగ్రీ కొన్ని ఉన్నాయి. సో ఈ 3 రకాల క్వాలిఫికేషన్స్ అంటే డిగ్రీ వాళ్ళు కూడా వీటన్నిటికి రాసుకోవచ్చు. ఎస్ఎస్సి క్వాలిఫికేషన్ ఉన్న పోస్ట్ రాసుకోవచ్చు, ఇంటర్మీడియట్ ఉన్నది రాసుకోవచ్చు, డిగ్రీ ఉన్నది కూడా రాసుకోవచ్చు. సో అంటే ఈ 5 రకాల పోస్టులకి డిగ్రీ వరకు చదువుకున్న వాళ్ళు రాసుకోవచ్చు. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, వీటిలో ఎలాంటి నెగిటివ్ మార్క్స్ లేవు. మూడో పాయింట్, మాక్సిమం సిలబస్ అంతా కూడా జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ ఇంగ్లీష్ ఉంది వీటికి, అది 40 మార్కులు, ఇది 40 మార్కులు. నాలుగో పాయింట్, ఎలాంటి కంప్యూటర్ ఆర్ టైప్ సర్టిఫికేట్ అవసరం లేని పోస్టులు ఇవి. వీటిలో మొదటిది జూనియర్ అసిస్టెంట్, ఇది 230 పోస్టులు ఉన్నాయండి. సో దీని సిలబస్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ యాజ్ వెల్ యాజ్ జనరల్ ఇంగ్లీష్ 40 మార్కులు, జనరల్ నాలెడ్జ్ 40 మార్కులు, డిగ్రీ క్వాలిఫై ఉంటే చాలు. రెండోది ఫీల్డ్ అసిస్టెంట్, 56 పోస్టులు ఉన్నాయండి ఇవి. సో ఇది కూడా మీకు డిగ్రీ అయి ఉంటే చాలు, రాసుకోవచ్చు. ఎగ్జామినర్, ఇది 32 పోస్టులు ఉన్నాయి, ఇంటర్మీడియట్ వరకు ఉన్నా చాలు, లేదా డిగ్రీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామినర్ 32 పోస్టులు ఉన్నాయి, ఇంటర్మీడియట్, దీనికి కూడా జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ ఇంగ్లీష్ 40 మార్కులు, 40 మార్కులు. రికార్డ్ అసిస్టెంట్, ఇది కూడా 24 పోస్టులు ఉన్నాయి, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్, అంటే మీరు డిగ్రీ చేసిన వాళ్ళు కూడా దీన్ని రాసుకోవచ్చు. సో ఇది కూడా జనరల్ నాలెడ్జ్ 40 మార్కులు, జనరల్ ఇంగ్లీష్ 40 మార్కులు. నెక్స్ట్ ఫైనల్ 5th పోస్ట్ వచ్చేసి ప్రాసెసర్ సర్వర్, ఇది 164 పోస్టులు ఉంటాయి. ఎస్ఎస్సి దీని యొక్క స్టాండర్డ్. సో అంటే దీని పైన ఉన్న వాళ్ళు ఇంటర్మీడియట్ వాళ్ళు అండ్ పైన ఉన్న డిగ్రీ వాళ్ళు కూడా దీన్ని రాసుకోవచ్చు. కానీ దీంట్లో విచిత్రం ఏంటంటే మెంటల్ ఎబిలిటీ ఎక్స్ట్రా ఉంటుంది. జనరల్ నాలెడ్జ్ జనరల్ ఇంగ్లీష్తో పాటు మెంటల్ ఎబిలిటీ ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది ఈ ప్రాసెసర్ సర్వర్ అనే ఒక పోస్ట్కి మాత్రం. ఓకేనండి. ఎనివేండి, ఎస్వీఆర్ అకాడమీలో వీటికి సంబంధించినటువంటి జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్ అండ్ మెంటల్ ఎబిలిటీ కోర్సెస్ని మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సింగిల్ కోర్స్లోనే ఇవి 3 కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. యాక్యురసీగా న్యూ క్లాసెస్తో ప్రొవైడ్ చేస్తాం. వాటిని మీరు ఎలా పర్చేస్ చేయాలో ఈ వీడియోకి ఎండ్లో కూడా నేను యాడ్ చేస్తాను. దాంతోపాటు కింద నెంబర్స్కి కాల్ చేసినా కానీ మీకు వాటి గురించి, ఆన్లైన్ క్లాసెస్ గురించి సమాచారం ఇస్తారు అడ్మినిస్ట్రేటివ్ టీము. అండ్ మొత్తానికి ఫస్ట్ 500 తీసుకున్న వాళ్ళకి, అంటే ఫస్ట్ 500 మెంబర్స్కి కోర్సెస్ని 3000 నుంచి 2000 రూపాయలకి తగ్గించడం జరిగింది. ఫస్ట్ 500 మెంబర్స్కి 2000కి ఈ కోర్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్. ఎలా పర్చేస్ చేయాలో నేను చూపిస్తాను. ఏపీ హైకోర్టు ఏ పోస్ట్ వాళ్ళైనా కానీ ఈ కోర్స్ని మనం పర్చేస్ చేసుకోవచ్చు. సింపుల్గా మీరు ఎస్వీఆర్ అకాడమీ వెబ్సైట్కి వెళ్ళండి. www. మీరు ఏ డివైస్ అయినా చూసుకోవచ్చు, swracademy.in క్లిక్ చేస్తే మీకు ఎస్వీఆర్ అకాడమీ బెస్ట్ ఆన్లైన్ కోచింగ్ ఫర్ యూపీఎస్సీ, టీఎస్పీఎస్సీ ఇలా వస్తుంది. సో ఎస్వీఆర్ అకాడమీ బెస్ట్ ఆన్లైన్ కోచింగ్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇట్లా మీకు వెబ్సైట్ ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయిన తర్వాత లాగిన్ రిజిస్టర్ అని ఉంటుంది. ఎవరైతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇంతకు ముందు రిజిస్టర్ అయ్యారో వాళ్ళు లాగిన్ బటన్ క్లిక్ చేసి అక్కడ నుంచి ఏపీ హైకోర్టుని పర్చేస్ చేసుకోవచ్చు. లేదా కొత్తగా కనుక మీరు రిజిస్టర్ అవుతుంటే రిజిస్టర్ బటన్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు మీ నేమ్ అడుగుతుంది, మీ నేమ్ని ఎంటర్ చేయండి. అండ్ మీ ఈమెయిల్ ఐడి అడుగుతుంది, మీ ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేయండి. మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది, మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి. మీ పాస్వర్డ్ అడుగుతుంది, మీరు ఒక పాస్వర్డ్ పెట్టుకోండి. ఏ కోర్స్ సెలెక్ట్ చేయాలో అడుగుతుంది, ఏపీ హైకోర్టు కోర్స్ సెలెక్ట్ చేస్తారు. సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తారు. సబ్మిట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా పేమెంట్ గేట్వేకి తీసుకెళ్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్లో మీరు ఏదైనా క్లిక్ చేసుకోవచ్చు. నేను ఫోన్పే ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. మీరు మళ్ళీ అలా చూపించిన తర్వాత సెలెక్ట్ యువర్ యూపీఐ యాప్ అని గూగుల్ పే, ఫోన్పే, పేటీఎం, భీమ్ అని వస్తుంది. అండ్ యూపీఐ ఐడి కూడా ఎంటర్ చేసి మీరు పే చేసుకోవచ్చు. నేను ఫోన్పే బటన్ క్లిక్ చేస్తున్నాను, ఎల్లో బటన్ క్లిక్ చేస్తున్నాను. ఆటోమేటిక్గా మీ ఫోన్పేకి దీన్ని తీసుకెళ్తుంది. ఇలా మీకు చూస్తుంది. పే బటన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీరు పే చేయొచ్చు. పే చేయగానే ఆటోమేటిక్గా మీ కోర్స్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. ఎలాంటి ఇబ్బందులు కలిగినా కింద నెంబర్ కనుక మీరు కాల్ చేస్తే సింపుల్గా మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ చెప్తారు. మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో కోర్స్ యాక్టివేషన్కి సంబంధించి మీరు పే చేసిన తర్వాత మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కింద ప్రొవైడ్ చేసిన నెంబర్స్ కాల్ చేస్తే మీకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటారు. థ్యాంక్ యూ.